అన్నయ్య కాల్ చేస్తున్నాడు. హలో అన్నయ్య, నేను నీకు ఒక ఫోటో పంపించాను. అది నా బర్త్డే ఫంక్షన్లో తీసింది. తాతయ్య భుజాన్ని ఎవరో పట్టుకున్నారు. ఖచ్చితంగా ఆ చెయ్యి మనకి తెలిసిన వాళ్ళదే అయి ఉండాలి. పార్టీకి వచ్చిన వాళ్ళలో ఆ చెయ్యి ఎవరితో కనుక్కోవాలి. ఆ చెయ్యి ఎవరితో తెలిస్తే మనకు కొన్ని నిజాలు బయటపడతాయి. తాతయ్యకి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో అనేది కూడా స్పష్టం అవుతుంది. పరీక్షగా చూడండి. మీకు ఆ చెయ్యి ఎవరిదో గుర్తొస్తుందేమో ఆలోచించండి. మీరు గుర్తుపట్టలేకపోతే ఒకసారి అమ్మను కూడా అడగండి. ఈలోపు నా ఎంక్వైరీ నేను చేస్తూ ఉంటాను. చెయ్యిని చూసి మనిషిని గుర్తుపట్టాలా? దాంతో మనకు కొన్ని నిజాలు తెలుస్తాయా? తాతయ్యకి శత్రువులున్నారా? నాకైతే అనుమానంగానే ఉందన్నయ్య. నీ అనుమానాలు పక్కన పెట్టి ముందు నేను చెప్పింది చెయ్యి. అమ్మ మీద పడ్డ నింద తొలగడానికి ఇది ఆధారంగా నిలుస్తుంది. కాస్త కాన్సంట్రేషన్ చేస్తే అమ్మ ప్రయత్నానికి సాయం చేసిన వాళ్ళం అవుతాం. మన కలలు నెరవేరుతాయి. మనం కలిసే రోజు దగ్గరలోనే ఉంటుంది. అన్నయ్య, ఈ చేతులు కాళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. ముందు ప్రయత్నం చేయండి. లేనిపోయిన డౌట్స్ మనసులో పెట్టుకోకండి. ట్రై యువర్ సెల్ఫ్. లేకపోతే అమ్మమ్మని అడగమంటున్నాను కదా, సరేనా? సరే అన్నయ్య. అమ్మమ్మని అడుగుదాం. అమ్మమ్మ, అమ్మమ్మ. ఏంటే? ఇది అన్నయ్య పంపించాడు. తాతయ్య భుజం మీద ఉన్న చెయ్యి ఎవరిదో గుర్తుపట్టమంటున్నాడు. నువ్వు ఆ చెయ్యి చూసి ఎవరిదో చెప్పగలవేమో చూడమ్మమ్మా. ఆహా, అమ్మ మీద నింద మాపడానికి ఈ చెయ్యి ఉపయోగపడుతుందంటున్నాడు. పిచ్చి ఆలోచన, పిచ్చన్నయ్య. ముందు నన్ను చూడు నువ్వు. చెయ్యి చూస్తుంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళ చెయ్యిలాగే అనిపిస్తుంది. కానీ కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. చూసింది చాలు, గుర్తొస్తే చెప్పమ్మమ్మా. అన్నీ చేస్తున్నాడు. హలో, ఏమే చూసారా? ఏమైనా గుర్తుకొచ్చిందా? అమ్మమ్మకు చూపించారా? తనేమైనా గుర్తుపట్టిందా? ఎవరి పేరైనా చెప్పిందా? అన్నయ్య, ఈ చేతుల ఆధారం చేసుకొని మనిషిని గుర్తుపట్టడం చాలా కష్టం. మేం గుర్తుపట్టలేకపోతున్నాం. అమ్మమ్మ కూడా ఆ మాటే అంది. అన్నయ్య, అసలు నాకు తెలియక అడుగుతున్నాను. మీకెవరో తీసిన వీడియో మీద నమ్మకం ఉంది, కానీ కళ్ళారా చూసిన నాన్న చెప్పిన మాట మీద నీకు నమ్మకం లేదా? నాన్న నువ్వు నమ్మడం లేదా? ఆయన చెప్పేది నువ్వు అబద్ధం అనుకుంటున్నావు. అమ్మ మాటల్ని అంత గొప్పగా నమ్ముతున్నావా? మాకైతే అమ్మ మీద నమ్మకం పోయింది. ఏం మాట్లాడుతున్నావే? అమ్మ మీద నమ్మకం పోవడం ఏంటి? ఎప్పటికైనా అమ్మే నిజం. అమ్మని నమ్మకపోతే మనం ఆవిడ బిడ్డలు అనిపించుకోమే. ఆమె బిడ్డలు అనిపించుకోవడం కాదన్నయ్య ముఖ్యం. నాన్న పిల్లలు అనిపించుకోవడం ముఖ్యం. ఏం మాట్లాడుతున్నావే? నిజం మాట్లాడుతున్నానన్నయ్య. నువ్వు అమ్మ కోసం మొహం వాచి ఉన్నావు కాబట్టి అమ్మ నమ్ముతున్నావు. అమ్మ మీద ప్రేమతో ఆమెను సపోర్ట్ చేస్తున్నావు, కానీ మేం నాన్న మీద మొహం వాచి ఉండి నాన్నని సమర్థించడం లేదు. నాకెందుకో 100% నానే కరెక్ట్ అనిపిస్తుంది. మధు, అమ్మ ఎప్పుడు అంటుంది,
నాకు నాన్న గుణాలని నీకు అమ్మ గుణాలు వచ్చినట్టున్నాయి. అందుకే గద్దించి మా నోరు మూయించాలని చూస్తున్నావు. గదవాయింపులకి భయపడే కాలం పోయిందన్నయ్య. కల్లా కపటం లేని మనసు నాన్నది. మాకున్న ఆ కొద్ది పరిచయంలోనే నాన్నని మేము విశ్వసించగలుగుతున్నాం. నాన్నకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నాన్న మాట్లాడే ప్రతి మాట నిజమే అని నాకు అనిపిస్తుంది. అవునన్నయ్య, నాకు నాన్న మీదే నమ్మకం ఉంది. అమ్మే తప్పనిపిస్తుంది. తను ఈ మధ్య ఏం మార్చడం కూడా నేర్చుకుందనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. అమ్మ మిమ్మల్ని ఏం మార్చడం ఏంట్రా? లేకపోతే ఏంటన్నయ్య, ఇంకా ఇంకా మాట్లాడుతాను మారుస్తాను అని ఎన్నిసార్లు చెప్తుంది? వి బిలీవ్ డాడీ, వి హేట్ మమ్మీ. బుద్ధి లేని మాటలు మాట్లాడకండి. అమ్మ నమ్మలేదంటే ఆత్మద్రోహం అవుతుంది. మీరమ్మని తప్పుబట్టి నింద నిజమని నమ్మితే మనల్ని దేవుడు కూడా క్షమించడే. తప్పుడు ఆలోచనలు పక్కన పెట్టి తల్లి రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయండి. అమ్మను అవమానిస్తే ఆత్మవంచనతో సమానం అవుతుంది. తప్పుగా ఆలోచించి అమ్మతో తప్పుగా ప్రవర్తించకండి. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏంట్రా గుణ డల్గా ఉన్నావు? డల్గా ఉండక హ్యాపీగా హుషారుగా ఎలా ఉంటాడు? రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలదన్నట్టు ఆవిడ గారు గుణాన్ని వదలకుండా హాస్పిటల్కి ఇంటికి ఎక్కడికి పడితే అక్కడికొచ్చి వెంటపడి వేధిస్తూ ఉంది. డ్యూటీ కూడా చేసుకొనివ్వడం లేదు. ఏంటి, మళ్ళీ హాస్పిటల్కి వచ్చి గొడవ చేసిందా? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానన్నాడుగా, మళ్ళీ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? గుణ చేశాడు, కానీ ఆవిడికి అండదండలున్నాయి కదా. ఆ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయినట్టున్నాడు. అవునా? ఆవిడ్ని లోపలికి ఎంటర్ కానివ్వద్దని గుణ ఆల్రెడీ సెక్యూరిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అయినా సరే వచ్చి అక్కడే నిలబడింది. లోపలికి రావాల్సిందే అని పట్టుబడుతుంటే నేను వెళ్ళాను. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే నన్ను లెక్కే చేయలేదు. అప్పుడు గుణే స్వయంగా ఆవిడ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెప్పండి చెప్పండి, ఇప్పుడు నేను లోపలికి రావచ్చు కదా? కాదు, రాకూడదు అని మీరు ఏమైనా కొత్త రూల్స్ పాస్ చేస్తారా? ఆవిడ అలా లోపలికి అడుగు పెట్టగానే గుణ భరించలేకపోయాడు. నేను గుణ ఇంటికొచ్చేసాము. అదేంట్రా, వదిన లోపలికొస్తే మీరు బయటికి రావటం ఎందుకు? అసహ్యం వేసిరా. మొహం చూడ్డానికి అసహ్యమని నీకు చాలాసార్లు చెప్పానుగా. అయినా దీనంతటికీ కారణం నువ్వురా. నువ్వు వదిలిపోయిన దరిద్రాన్ని తిరిగి నా నెత్తిన తీసుకొచ్చి పెట్టావు. ఆ ఎమ్మెల్యే ఒకడు ఆవిడ్ని వెనుకేసుకొస్తాడు, నన్ను భరించి చావమంటాడు. ఏ ముహూర్తంలో తీసుకొచ్చి ఎదురుగా నిలబెట్టావో నా డ్యూటీ కూడా నన్ను చేసుకొనివ్వకుండా చేస్తుందిరా. ఆవిడ పోరు భరించలేకపోతున్నా. అసలు వైజాగ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు. యోగా టీచర్ ప్రపోజల్ పెట్టింది నువ్వు. కనీసం ఒక్క మాట గుణకి చెప్పుంటే ఇంత దాకా వచ్చేది కాదు కదా. నేను మాత్రం ఇలా జరుగుతుందనుకున్నానా? అయినా వీడు వదిన కాస్త టైం ఇస్తే ఏం పోయింది? మళ్ళీ ఆ మాట మాట్లాడకురా. వదినంట వదిన. లాభం లేదు. ఆవిడ్ని వదిలించుకోవాలంటే ఒక్కటే మార్గం. జనని మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెడతాను.
ఏంట్రా ఏమన్నా మర్డర్ అటెంప్ట్ కేసు పెడతావా? ఎందుకురా? ఏం చేసిందని? ఏం చేసిందేంటయ్యా? మా నాన్న ప్రాణాలు తీసింది కదా. ఆధారాలు ఏమున్నాయిరా? సాక్ష్యాలు ఏమున్నాయి? ఎలా పెడతావు? నువ్వు కేసు పెడితే తను ఊరుకుంటుందా? నీ మీద పరువు నష్టం దావా వేస్తే ఏం చేస్తావు? దానికో పరువు, దాని మీద ఒక దావా. అది మా నాన్న నెట్టేయడం, మా నాన్న చనిపోవడం గుణే చూశాడు. ఇంతకంటే ఆధారం, సాక్ష్యం ఏం కావాలి? ప్రత్యక్ష సాక్షి నేనే అయినప్పుడు నేను కేసు పెడితే తప్పేంట్రా? నాన్న, నీతో వచ్చిన ప్రాబ్లం ఏది? నీకు సగం తెలుసు, సగం తెలీదు. నువ్వు చూస్తున్నప్పుడు అమ్మ నెట్టేసిందని నువ్వంటున్నావు. కానీ నువ్వు నేను మనం ఎవ్వరం చూడకుండా అంతకుముందే తాతయ్యని ఎవరో ఏదో చేసుంటే మనకెలా తెలుస్తుంది చెప్పు? ఖచ్చితంగా తాతయ్య మరణం వెనక ఏదో రహస్యం ఉంది, ఏదో అదృశ్య హస్తం ఉందని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. నీకు వ్యతిరేకంగా కోర్టులో నేను నిలబడతాను నాన్న. నీ వత్తాసేరా, నీ సమర్థింపులే ఆవిడ గారికి అంత ధైర్యం ఇచ్చింది, నా వెంట పడుతుంది. అసలు ఎవరిని చూసుకుంట్రా నువ్వింత ధైర్యంగా మాట్లాడుతున్నావు? కథని ఇలా మలుపు తిప్పు, అలా మలుపు తిప్పని నీకు ఆవిడ గారే సలహా ఇస్తుందా? మర్డర్లు చేసేదాకా వచ్చిందంటే మామూలు మనిషి కాదు. ఆ కథని నమ్మి నువ్వు నా మీద విరుచుకుపడుతున్నావా? నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? నేను తన్ని కాదంటున్నానని నిన్ను రెచ్చగొడుతుందా? నువ్వు ఆవిడితో చేయి కలిపి నా మీద యుద్ధానికి వస్తున్నావా? చూడండ్రా, మీ ఇద్దరికి కలిపి ఫైనల్గా చెప్తున్నాను, ఇంకొక్కసారి నా ముందు ఆ పేరు ప్రస్తావనకు తెచ్చిన ఆవిడ గారిని సమర్థించే మాటలు మాట్లాడినా, వెనకేసుకొచ్చి నా మీద కాలు దువ్వినా నువ్వు కొడుకువని వాడు స్నేహితుడని నేను చూడను. జాగ్రత్త. నేను కాదన్నది అవునంటం మీకు ఫ్యాషన్ అయినట్టుందిరా. నాకు, అక్కకి, సౌమ్యకి ఎవ్వరికీ లేని నమ్మకం ఆవిడ మీద మీకెందుకురా? ఆవిడ గారు రెచ్చగొడుతుంది, మీరు రెచ్చిపోతున్నారా? నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఇంట్లో కూడా ఉండనివ్వను. జాగ్రత్త. అండ్ బీ కేర్ఫుల్. డామ్ ఇట్. కాఫీ తీసుకోమ్మా. ఏంటి, గుణతో మాట్లాడావా? నిన్న మొన్న కనిపించినంత స్ట్రగుల్ నీ మొహంలో కనిపించట్లేదు. ఏదో కొంచెం రిలీఫ్గా కనిపిస్తున్నావు. నిన్నిలా చూసి చాలా రోజులైందే. గుణ ఏమన్నా మాట్లాడా నీతో? ఇంకా అంతవరకు రాలేదు. అసలు హాస్పిటల్కి రావద్దనే దాకా వచ్చింది. కానీ తను వద్దనుకున్నా నేను లోపలికి వెళ్ళగలిగాను. అదలా?
నేను లోపల వైపుకు అడుగు పెట్టగానే తను బయటకు వెళ్ళిపోయాడు. కానీ ఎన్ని రోజులు వెళ్ళిపోతాడు? ఎంతకాలం తప్పించుకొని తిరుగుతాడు? తప్పకుండా ఎదురుపడాల్సి వస్తుంది. నాకు మాట్లాడే అవకాశం దక్కుతుందనే నమ్మకం కలిగిందమ్మా. మంచి పని చేశావు. అవతలి వాళ్ళు ఏ రూట్లో వస్తే అదే రూట్లో ఎదురెళ్తే కానీ వాళ్ళకి తెలిసి రాదు. ఇప్పుడు నేను చేసింది కూడా అదే. నాకు నచ్చిందే. నువ్వు గెలుపుకి ఒక్క అడుగు దూరం దాకా చేరుకున్నావని నాకు అనిపిస్తోంది. ఆ ఒక్క అడుగు కూడా పూర్తి చేస్తాను. దానికి నీకింకొక అవకాశం వచ్చిందే. ఇంకో అవకాశమా? ఏంటది? తరుణ్ ఇందాక ఫోన్ చేశాడు. వాడు మధుకేవో ఫోటోలు పంపించాడు. అందులో అన్నయ్య గారి భుజం మీద ఎవరి చెయ్యో ఉంది. ఆ చెయ్యి చూసి ఆ మనిషి ఎవరో గుర్తుపట్టగలరేమో ఆలోచించి చెప్పమని చెప్పాడు. నేను చూశాను. చెయ్యి మాత్రం పరిచయం ఉన్న వాళ్ళ చేయలాగానే ఉంది. కానీ ఆ మనిషి ఎవరో పోల్చుకోలేకపోయాను. వీళ్ళిద్దరూ కూడా కనిపెట్టలేకపోయారు. నువ్వు ఒకసారి చూడు. నీ ఆలోచనలో ఎవరైనా తడతారేమో. ఏది? ఎక్కడుందా ఫుటేజ్? అమ్మకి చూపించవే. ఈ చెయ్యి ఎవరిదో బాగా తెలిసిన వాళ్ళదిలాగే అనిపిస్తుందమ్మా. అవునే, నాకు కూడా అదే అనిపించింది. కానీ ఈ చెయ్యిని పోలిన మనిషి ఎవరో గుర్తు రావడం లేదు. అమ్మమ్మ మాట్లాడిన దాంట్లో అంత నవ్వొచ్చే విషయం ఏముంది నవ్వడానికి? మీ విచిత్రమైన మాటలు చూసి నవ్వొస్తుంది. చేయి పరిచయమే కానీ మనిషి గుర్తుకు రావడం లేదంటే నవ్వు రాదా మరి? అందులో నవ్వొచ్చేదే ఉంది. ఇలా చూడగానే అలా మనుషులు గుర్తు రావాలని రూల్ ఏమన్నా ఉందా? అబ్బే, మీకేం రూల్స్ ఉండవు. అన్ని రూల్స్ మాకే. మేము ఏదైనా అలా అంటే మీరు అలా ఎలా అని అడుగుతారు. ఇప్పటిదాకా అమ్మే అనుకున్నాను. ఇప్పుడు అమ్మమ్మ కూడా జత కట్టేసిందనమాట. దేనికి అమ్మమ్మ జత కట్టిందంటున్నారు? కథలు అల్లడానికి, కాకమ్మ కబుర్లు చెప్పడానికి. ఇద్దరు ఒకేలా చేయి తెలిసినట్టే ఉంది. ఆ చేయి తాలూకా మనిషి గుర్తు రావడం లేదు అండవు. మా ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మాకు చేసిన ద్రోహానికి ఇలా చేయి తెలుసు, మనిషి తెలుసు, కానీ చేయి తెలీదు అని ముసుగు వేయాలని అనుకోకండి. మీరెన్ని ముసుగులు వేసినా మేం ఆ ముసుగులో ఉండలేం. తెగేదాకా లాక్కండి. మేం తెంపు చేస్తే ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండం. ఇందులో కాకమ్మ కథలు లేవు, కబుర్లు లేవు. అబద్ధం అస్సలు ఆడడం లేదు. నిజంగానే ఆ చెయ్యి బాగా తెలిసిందిలాగా ఉంది, కానీ ఎవరి చెయ్యో నిజంగా గుర్తు రావడం లేదు. ఈ పజిల్ తెలిస్తే కొన్ని విషయాలు బయటపడతాయన్న ఆశ తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలన్న ఆలోచన నాకే అణువులోనూ లేదే. వద్దమ్మా, ఇప్పటిదాకా చెప్పింది చాలు. ఇంకా ఇంకా చెప్పే ఓపిక నీకున్నా వినే శక్తి మాకు లేదు. అవునమ్మా, నమ్ముతున్నామని మరీ మమ్మల్ని వెర్రి వాళ్ళ కింద చెమ్మకట్టకో. ఉన్న నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టకో. ఆలోచించండి అమ్మా. చేయిని గుర్తుపడతారో, మాకు చేయూతనిస్తారో, మా బతుకు ఒడ్డున పడేస్తారో, లేకపోతే గోదాట్లో దూకే పరిస్థితి తెస్తారో అమ్మ కూతుళ్ళు బాగా ఆలోచించుకోండి. నా పిల్లలేనా అలా మాట్లాడుతుంది? ఎందుకమ్మా, ఎందుకు నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటున్నారు?
నాకు ఫోన్ చేయడానికైతే టైం దొరుకుతుంది, కానీ నేను ఫోన్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు. ఆయనకు భయపడి నేనెంతకాలం ఈవిడ్ని భరించాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి, జనని విషయం గురించి మాట్లాడడానికే ఫోన్ చేశావా? ఆవిడతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడం, కంటిన్యూ చేయడం అనేది నీ ఒక్కడి చేతుల్లోనే లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చుని మాట్లాడి సెటిల్ చేసుకోవాలి, కానీ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసేసి ఇన్స్టిట్యూట్ని నష్టపరుస్తానంటే ఎలా? ఏదైనా ప్రాబ్లం అయితే హాస్పిటల్ మీద ఆధారపడ్డ ఎంతో మంది సఫర్ అవుతారయ్యా. మీ మధ్య జరిగే గొడవల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడతారు. మీ పర్సనల్ మ్యాటర్స్ని ప్రొఫెషనల్ లైఫ్లోకి తీసుకొస్తే ఎలాగయ్యా? హాస్పిటల్కి నువ్వెంత అవసరమో తను అంతే అవసరం. నువ్వెలాంటి డెసిషన్ తీసుకున్నా దాని తర్వాత జరిగే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. అర్థమైందనుకుంటాను. ఈయనే మా నాన్న. ఈ మహానుభావుడే తన పిల్లలం కాదని అంటున్నాడు. ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గుణశేఖర్. మనసు లేని మనిషి. డాక్టర్ గుణశేఖర్ నీ భర్త?